ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ ను పెంచడానికి సంబంధించిన ప్లాన్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? మేము 2019 నుంచి 24 వరకు చేసిన పరిపాలన ఏమంటే, ఒకటి, ఆ రోజు ఆనాటికి మనకు ఫస్ట్ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ అన్నమాట. మనకు వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రంలో పిల్లలందరూ కూడా వెరీ సూన్ క్విక్ గా వీళ్ళను చదువుల్లో ఎడ్యుకేషన్ లో డెవలప్ చేసి వీళ్ళను ఏదో ఒక రూపంలో ఎంప్లాయ్మెంట్ ద్వారా పోవాలనే ఉద్దేశంతోనే మనం వివిధ ప్రోగ్రామ్స్ టేకప్ సెంట్రిక్ డెవలప్మెంట్. అదొకటి. దాంతో పాటు ఏదైతే బయట పబ్లిక్ వివిధ రంగాల ద్వారా ఒక అవాస్తవమైన ప్రచారం జరిగిందో అదంతా తప్పు. నిజం చెప్పాలంటే, ఒకవేళ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గానీ, ఒకవేళ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ గానీ, స్కిల్ డెవలప్మెంట్ గానీ, ఎడ్యుకేషన్ గానీ, మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ఏదైతే స్కూల్స్ మీద గానీ, విద్య మీద, వైద్యం మీద ఏది చూసినా కూడా ఇవన్నీ కూడా వెరీ క్విక్ రూట్, చాలా ఫాస్ట్ గా మనం డెవలప్ అయ్యేదానికి, ఆ డెవలప్మెంట్ ద్వారా మనకు సర్వీస్ సెక్టర్ గానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గానీ డెవలప్ అయ్యేదానికి పునాది వేయడం జరిగిందనమాట. అంటే ఏదైతే మనము ఇన్వెస్ట్ చేసినామో, పబ్లిక్ మీద ఇన్వెస్ట్ చేసినామో, అతి త్వరగా రిటర్న్స్ వచ్చేటట్లుగా, అతి త్వరగా కమింగ్ 10 years మీరు లాస్ట్ 5 years మీరు ఇన్వెస్ట్ చేసింది ఏదో కమింగ్ 10 years లో వస్తుందా రికరింగ్? మనకు ఖచ్చితంగా కదండి. వాట్ ఎవర్ ఇప్పుడు ఈ రోజు మీరు గమనియండి, దేశ వ్యాప్తంగా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మన పిల్లలు స్కూల్స్ లో మాట్లాడగలుగుతున్నారంటే ఆర్ వి నాట్ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ ద కమింగ్ డేస్? ఈ రోజు స్కూల్స్ అన్ని డెవలప్ అయినాయంటే ఆర్ వి నాట్ ప్రిపేరింగ్ దెమ్? స్కిల్ డెవలప్మెంట్ ఒకసారి చూడండి, స్కిల్ డెవలప్మెంట్ లో జరిగిన ఏదైతే ఇంప్రూవ్మెంట్ ఉందో ఆర్ వి నాట్ ప్రిపేరింగ్ దెమ్? ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఐటీఐ గానీ, పాలిటెక్నిక్ గానీ, నర్సింగ్ ఇన్స్టిట్యూట్ గానీ, ఇవన్నీ కూడా వి హావ్ యాక్చువల్లీ టైడ్ అప్ విత్ ఎవరితో? టైడ్ అప్ విత్ ఇండస్ట్రీని పార్టిసిపెంట్స్ గా పెట్టడం జరిగింది అనమాట. సో ఇవన్నీ కూడా ఎట్లా క్విక్ గా, ఇప్పుడు మనము ఏదో 10 సంవత్సరాల తర్వాత, ఏదో 20 సంవత్సరాల తర్వాత ఇంకా ఏదేదో పెద్ద పెద్ద చెప్పేదానికి, వాస్తవానికి మన పబ్లిక్ ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఈ పరిస్థితిలో ఉన్న పబ్లిక్ ను క్విక్ గా చేయాలంటే మా ప్రభుత్వం గానీ, మా స్టూడెంట్స్ మీద, యూత్ మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఇట్ విల్ టేక్ లిటిల్ టైం.